నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డ్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఒక బ్లూ మీడియాలో సరికొత్త కథనాలను మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో, ఆయన చెబితేనే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జనసేన, టీడీపీ పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో, ఇది కూడా ఒక డ్రామా లాంటిదని చెప్పేసి వైసీపీ నాయకులు అంటారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్సుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు పురస్కారం అది అందింది అనే దానికంటే దాని చుట్టూ చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, పుట్టుకొస్తూ ఉన్నాయి రోజు రోజుకి. సో, ఇదంతా జగన్మోహన్ రెడ్డి సిఫార్సు వల్లే వచ్చిందని చెప్పేసి వైసీపీ నాయకులు అనడం. అంతేకాకుండా టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి కీలక సమావేశాన్ని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసింది కూడా అదొక డ్రామా కోసమే. మీడియాలో హైలైట్ అవ్వడం కోసమే అన్నట్టుగా నాయకులు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. సో, ఈ అంశాలను అసలు ఏ విధంగా చూడాలి? వీటిల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమావేశానికి, ఆయన వ్యాఖ్యలకి, ఈ చిరంజీవి గారు పద్మవిభూషణ్‌కి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ సోషల్ మీడియా గ్యాంగు చెప్పేదానికి సంబంధం లేదు. అన్నీ వేరు వేరుగా చూడాలి. చిరంజీవి గారు ఆయన బ్లడ్ బ్యాంక్ లాంటివి చేసి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే సినిమా రంగంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు, కష్టపడి పైకొచ్చాడు. స్వయం కృషితో పైకొచ్చాడు. ఇటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మెల్లమెల్లగా, అంటే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత రామలింగయ్య గారు లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది. అది లేకుండా లేదని చెప్పకూడదు అనుకోండి. ఆయన కెరీర్ బిగినింగ్‌లో ఆయనకి మంచి హిట్లు పడ్డాయి. తర్వాత రామలింగయ్య గారు అల్లుడయ్యాడు కాబట్టి ఆయన రామలింగయ్య గారు అంటే అందరికీ, సినిమాలో ఉన్న పెద్దలకి, దర్శకులకి, నిర్మాతలకి, అలాగే అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్న హీరోలందరికి కూడా రామలింగయ్య గారు ఇష్టం కాబట్టి, వాళ్ళ అల్లుడు కాబట్టి చిరంజీవి గారికి అందరూ ప్రోత్సహించారు. ఆయన పైకొచ్చాడు. అయినా సరే ఆయన నటన విషయంలో గాని, ఆయన న్యూ వేవ్ అంతా కూడా యూత్ బాగా ఆకట్టుకున్నాడు అప్పట్లో. ఆయన అన్ని రకాలుగా విజయం సాధించాడు. ఆయనకి అర్హుడే. ఆయనకి పద్మవిభూషణ్ రావడం అనేటువంటిది అన్ని విధాల న్యాయం. దానికి మళ్ళీ ఎవరో వద్దంటం, దాన్ని తక్కువ చేయాలని చూడటం జరగదండి. ఎవరన్నా చూసినా గానీ అది కుదరదు. అలాగే ఆయనతో పాటు వెంకయ్యనాయుడు గారికి, వైజయంతిమాల ఇలాగ వచ్చినాయి. ఇంకా 5గురికి, 6గురికో వచ్చినాయి. అయితే బీజేపీ సడన్ గా ఎందుకు ఇచ్చింది అనేటువంటిది కొంతమంది ప్రశ్న. యాక్చువల్‌గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగోళ్ళకి సంబంధించి వెంకయ్యనాయుడు గారికి, చిరంజీవి గారికి ఇచ్చారు. అలాగే తమిళనాడుకి సంబంధించి వైజయంతిమాల బాలి అని ఆవిడకి ఇచ్చారు. రేపో మాపో ఈ 4 ఏళ్ళు పోయిన తర్వాత మోడీ గారు ఇంకా ఉంటే కంగనా రనౌత్‌కి కూడా ఇస్తారు. అందులో డౌటే ఉంది వాళ్ళకి. బీహార్‌లో కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు భారతరత్న. అక్కడ ఎన్నికలు ఉన్నాయి. కర్పూరి ఠాకూర్‌కి ఇవ్వగానే అక్కడ ఫీల్ గుడ్ వాతావరణం వచ్చిందేమో మరి. కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇవ్వగానే నితీష్ కుమార్ గారు వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఆ పొత్తులు ఎడగొట్టేసుకుని బీజేపీలో చేరిపోతున్నాడు. అలాంటి ప్రయోజనాలు ఆశించి చేస్తారు వాళ్ళు ఏం చేసినా. వాళ్ళు ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా ఊరికనే వాళ్ళు ఏమి చేయరు. అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు కూడా ఏదో ఒక ఉంటది ఆలోచన, రాజకీయం ఉంటది డెఫినెట్ గా. వాళ్ళు చేస్తారు రాజకీయం. టీడీపీ వాళ్ళు ఏం చేసేది ఏముండదు. వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న ఎన్నికలు ఉన్నాయి దగ్గరలో, ఎలా గెలవాలని ప్లాన్ చేసుకుంటారు తప్ప వాళ్ళ మీద పడిన బురద కట్టుకోవడమే సరిపోతుంది వాళ్ళకి. ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా బురద వేసి అంత సీన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ జీవితమే బురద వేయటం, అవతల కడుక్కునే లోపల ఇంకో బకెట్ వేస్తారు. అదే పని వాళ్ళకి. ఇందులో వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇమ్మని జగన్మోహన్ రెడ్డి గారు రికమెండ్ చేయాలా? చిరంజీవి గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఈయన రికమెండేషన్ చేస్తే వచ్చేంత వాళ్ళ తాలూకు మనుషులేంటి, వాళ్ళ తాలూకు కొంతమంది రెడ్లు ఉన్నారు. వాళ్ళకి ఆ ప్రసాద్ రెడ్డి అన్న ఆయనకి ఆంధ్ర యూనిట్లో 3ఓసారి బీసీ కింద ఇచ్చేయడు. అలాగే వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలి. చిరంజీవి గారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అదంతా ఫేక్. వాళ్ళు ఏదో సృష్టిస్తారు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అంటే క్లియర్ గా వాళ్ళ పార్టీకి సంబంధించి, వాళ్ళ పార్టీ క్యాడర్‌తో ఆయన మాట్లాడుకున్నాడు. వాళ్ళ పార్టీ క్యాడర్‌తో ఆయన ఇష్టం మాట్లాడుకుంటారు. మనం ఎవరు అంటే కాదంటానికి, పుట్టిదేం చెప్పడానికి, అలా మాట్లాడొద్దని చెప్పడం మనం ఎవరు? ఆయన ఏమైనా మాట్లాడుకుంటాడు. ఆ పొత్తులు ఉంటాయా, ఊడతాయా, ఆ పొత్తు ధర్మంలో ఇది నిజమా కాదా, కరెక్ట్ కాదా, చేయకూడదా అంటే వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాలి. మనల్ని అడిగితే ఇలా మాట్లాడుతాం కూడా కరెక్ట్ కాదని చెప్తాం మనలాంటోళ్ళని అడిగితే. అది ఏమైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలి తప్ప బయటికి ఇప్పుడు అంతా ఫీల్ గుడ్ వాతావరణం బాగుంది, జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, ఈ వాతావరణం బాగుంది అనుకున్న టైంలో మీరే పొయ్యిలో గెట్టినట్టు మీరు వాళ్ళకి మా ఆయుధం అందించినట్టు అవుద్ది. అది వాళ్ళ కర్మ. మనం ఏం చేస్తాం?
అంటే రేపొద్దున్న హ్మ్. ఈ పొత్తులే చెడిపోయినాయి అనుకోండి, ఆళ్ళకే నష్టం అది. ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళు ఏమైనా పని జరుగుద్దనుకుంటే వాళ్ళు ట్రై చేస్తా ఉంటారు. ఇయన్నీ ఇప్పుడు చిరంజీవి గారు పద్మవిభూషణ్‌కి మిగతా రాజకీయాలకి ఏం సంబంధం లేదండి. అది క్లియర్‌గా బీజేపీ స్టాండ్. రేపు హ్మ్. తెలంగాణలో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. బీజేపీకి తెలంగాణలో కూడా రేపు పార్లమెంటరీ ఎలక్షన్‌లొస్తున్నాయి. చిరంజీవి గారి వల్ల ఆ కాపు సామాజిక వర్గం నుంచి పాజిటివ్‌గా ఆళ్ళకి అనుకూలంగా మారాలి. మున్నూరు హ్మ్. కాపులు లేదంటే చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారికి అనుకూలంగా ఉండి కూడా బోలెడు మంది ఉంటారు తెలంగాణలో. వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం ట్రై చేస్తున్నారు అంతే. దీంట్లో టీడీపీ చేసేది జగన్మోహన్ రెడ్డి గారి రికమెండేషన్ ఏమి ఉండవండి. అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు ఇంకొక మాట ఏంటి అనంటే, సో అంటే ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నట్లయితే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి, మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి మంచి సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసని చెప్పగానే చెప్పినట్టు అనుకోవచ్చంటారా? పద్మవిభూషణ్ ఇచ్చిన దాన్ని ఏముండదు. కూడా వీళ్ళ వైపే తిప్పుకుంటున్నారు. వీళ్ళకి అనుకూలంగా కావచ్చు అని చెప్పేసని అనుకోవచ్చా? ఆళ్ళకేముండదు. ఆళ్ళ సత్సంబంధాలా ఇదండి. ఆళ్ళు ఆల్రెడీ ఎప్పటినుంచో సత్సంబంధాలు ఉన్నారు. వాళ్ళేం చేస్తారంటే దొంగతనాలు చేసుకోమంటారు. అప్పులు హ్మ్. ఎన్ని కావాలితే అన్ని ఇప్పిస్తారు. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోమంటారు. అయన్నీ చేసుకోలేనప్పుడు నేను ఓడిపోతున్నాను చేతులెత్తి ఇన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చినా గాని, "నువ్వేంటయ్య బాబు చేతులెత్తేసావు ఓడిపోతానని. నీతో మాకు పని లేదు. నీ వల్ల కాదని" చెప్పేసి ఆళ్ళే దూరంగా పోతారు. హ్మ్. నేను చెప్తే ఇనే పరిస్థితి ఏం లేదండి. ఏమన్నా గాని సగం వాటా ఇత్తానంటే ఏదన్నా ఇంకోటి చేసుకోమంటారు. అంతే. అంటే ఇలాంటియన్నీ ఆళ్ళే ఇచ్చుకుంటారు. వాళ్ళ అంటే ప్రయోజనాల కోసం చూసుకుంటారు. ఈయన చెప్తే ఎవరు చేయరండి ఆళ్ళు. ఈయన అంటే చెప్తే చేసేసి వైసీపీ కూడా బి టీమ్ అని చెప్పేసని అందరూ అనుకునేవాళ్ళు గదా! ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు బట్టి వైసీపీ బి టీమే బీజేపీతో కలిసే ఉంది. అందుకనే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇస్తే మా వాళ్ళే వచ్చిందని చెప్పేసని వీళ్ళకి వీళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు కదా! కాదండి. వైసీపీ, బీజేపీ బి టీమే. హ్మ్. కానీ బి టీమ్ అయినా గాని ఈళ్ళు చెప్తే చేయరంటున్నాను నేను అది. ఓకే. ఓకే. అంటే అలా చెప్పినా గాని బట్ ఇద్దరం కలిసే ఉన్నారు అన్నట్టు చెప్పకనే చెప్పినట్టుగా అర్థమైపోతుంది గదా! అంటున్నా నేను. అంటే ఇప్పుడు ఎంత బీజేపీ, దాయాలి అనుకున్నా కొన్ని నిజాలు ఒక్కొక్కసారి బయటకొస్తుంటాయి గదా! మాటల వల్ల. అదేనండి. అది ఓపెన్‌గా పబ్లిక్‌గా నిర్భయంగా చెప్పుకోవాల. మేము బీజేపీ హ్మ్. ఒకటేనండి. సిగ్గు లేకుండా మాకాళ్ళకి సంబంధం లేదని చెప్తారు. సంబంధం లేదని చెప్తూనే ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ సిఫార్సు ఇస్తేనే ఆ! మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ! ఆ! పద్మవిభూషణ్ వచ్చిందంటే హాస్యాస్పదంగా ఉంది. స్టేట్‌మెంట్ కాంట్రాస్ట్ ఉంది కదా! అంచేత అవును. ఆళ్ళేం చెప్పినా నమ్మరు జనం అబద్దాలనుకుంటా. అవును. సో, పాపం ఏదో చేయాలనుకుంటే వైసీపీ నాయకులకి ఏదేదో అవుతోంది. ఇన్ కేస్ వైసీపీకి, బీజేపీకి సత్సంబంధాలు లేకపోతే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిఫార్సు చేస్తారు? దానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరిస్తుందనేది వాళ్ళకే తెలియాలి.